జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను చెంచల్గూడ జైల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యమని భ్రమపడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమో అన్న అపోహపడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉందన్నారు. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు. మీరే చెప్పారు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు. కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోశిస్తున్నారు అసెంబ్లీలో. మరి మిగతా వారి కుటుంబాలు లేవా? వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు, మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మీరు మా పిల్లలతో సహా, మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు, నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇకనైనా సిగ్గు తెచ్చుకో. ఇప్పుడే మేము 2 జర్నలిస్టులను కూడా కలిసినాం. పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు, అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే, రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం. వారికి ధైర్యం చెప్పాం. తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. గతంలో కూడా 2 మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్ళినప్పుడు ఆ అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి, అదేవిధంగా సరిత యాదవ్, వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం. ఆ విధంగా చూస్తూ ఉంటే 15 నెలల లోపల దాదాపు 11 మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము, జైలు పంపించడం అనేది ఈరోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఎట్లా అటకెక్కించిండ్రు, 7వ గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు 7వ గ్యారెంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ 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 ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న, దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు అసహనానికి, ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారు కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం జర్నలిస్టుల, మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు 2 వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని, ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసినా ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు.